25 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫేస్ వస్తుంది. పడుకున్నాక కళ్ళు మూసుకుంటే గడిచిన గతం గుర్తొస్తుంది. కళ్ళు తెరుచుకుని ఉంటే ఫ్యూచర్ గురించి ఆలోచనలతో భయమేస్తుంది. నీకు 25 ఏళ్ళు నిండి పెద్దోడివి అవుతున్నావు అనే నిజం యాక్సెప్ట్ చేసే లోపే ఇన్ని రోజులు నీకు తెలియని ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు చెప్తుంటే బాధలన్నీ తలుచుకుని కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకోగలుగుతావు. కానీ నీ మీదున్న బాధ్యతలు కన్నీటి చుక్క బయటకు రాకుండా ఆపేస్తాయి. అంటే మా పేరెంట్స్ కష్టాలు తెలుసుకోవడానికి 25 ఏళ్ళు పట్టిందా అనే భయం నీకు నిద్ర లేకుండా చేస్తుంది. అప్పటి వరకు ఫ్యూచర్ అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే నువ్వు ఒక్కసారిగా ఫ్యూచర్ అంటే రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. మొన్న రాత్రి పడుకునేటప్పుడు నాకేం తక్కువ అనుకున్న నువ్వు ఇవాళ రాత్రి పడుకునేటప్పుడు నాకేమున్నాయి అనుకునేలా మారిపోతుంది. 25 ఏళ్ళు నిన్ను పెంచి పెద్దోన్ని చేసిన వాళ్ళ కోసం, నీ 40 ఏళ్ల జీవితం కోసం నువ్వు ఇన్ని రోజులు కన్న కలలన్నీ త్యాగం చేయాలి అనే నిజం తెలిసినప్పుడు బాడీలో వణుకు పుడుతుంది. అమ్మ పర్లేదు సంభవం మేనేజ్ చేస్తాం అని చెప్పినప్పుడు మేనేజ్ అంటే ఏంటి అని కూడా అర్థమయ్యేది కాదు. 25 ఏళ్ళు నిండిన తర్వాత ఇప్పుడు నీ బాధ్యత అని తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీ పేరెంట్స్ వాళ్ళ పెయిన్ అండ్ స్ట్రగుల్స్ ని హైడ్ చేసి నీ చిన్నతనాన్ని చాలా బ్యూటిఫుల్ గా మార్చారు అని. ఇప్పుడు నుండి నీ ఆలోచనలు అన్ని మారిపోతాయి. నాకేం తక్కువ అనే కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నా వాళ్లకు ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నాన్న తిడుతుంటే నవ్వుకుని మురిసిపోయే నీకు ఇప్పుడు తిట్టే తిట్లు నిన్ను ఒక చేతకాని వాడిలా చూపిస్తాయి. ఒక్కసారిగా నువ్వు ప్రేమించిన వాళ్ళని చూస్తే నేనేం సాధించకపోతే ఈ ప్రేమను దక్కించుకోలేనేమో అనే భయం నిన్ను వెంటాడుతుంది. లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే నిన్ను పాతాళానికి దింపేస్తుంది. అంతకన్నా దిగడానికి లేదు. ఇంకా నిన్ను నీకు చేతకాని వాడేలా చూపిస్తుంది. నీ మీద నీకే అసహ్యం వేసేలా చేస్తుంది. నువ్వెవరో ఎక్కడున్నావో నాకు తెలియదు. బట్ నువ్వు గనుక ఈ ఫేస్ లో ఉన్నావంటే మాత్రం చెప్తున్నా, ఇప్పుడు గనుక ఆగిపోయావా అంతే ఇంకా.